శ్రీకాళహస్తి ఒక ఏనుగు, ఒక పాము, ఒక సాలెపురుగు. ఏం తక్కువైంది వాటికి? శరీరం ఏదైనా కావచ్చు, వాటి భక్తి గొప్పది. ఏ వేదంబు పఠించెలుత భుజగం ఏ శాస్త్రములు సూచే తానే విద్యాభ్యాసమనర్చె కరి చించే మంత్రమోహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కాదు. మీ పాద సంశయవాసక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర. ధర్మాచరణము తెలియనప్పుడు మనిషికి మృగానికి ఏ విధంగా తేడా? ఉపాధిలో తేడా. ఆ ధర్మాచరణమునందు వైక్లభ్యములు వచ్చినప్పుడు, ధర్మాన్ని వదిలిపెట్టేసి భోగాన్ని అనుభవిద్దామనిపించినప్పుడు వద్దు. ఎంతసేపు అనుభవిస్తావు ఆ భోగం? ఓ 10 నిమిషాలు. ఓ దొంగతనం చేసి తెచ్చిన ఓ నగ అస్తమానం వేసుకోగలవా? చాటుగా రహస్యంగా వేసుకోవాలి. అమ్మి తెచ్చుకుంటే ఓ 50,000 వస్తాయి. ఎన్నాళ్ళు వస్తాయి? కానీ అది కట్టి కుడిపిన నాడు నీ జీవుణ్ణి ఏమైపోతావు? ఎందుకు వచ్చింది నాకు? ఈ ధర్మాన్ని వదిలిపెట్టిన భోగం నాకొద్దు. ధర్మాన్ని ఆచరించడం వల్ల నాకు కష్టం వచ్చినా నాకు ఇబ్బంది లేదు. ఆ ధర్మం నన్ను కాపాడుతుంది. ఈ నమ్మకం కలగాలి అంటే కేవలం అన్నం తినడం కాదురా, అన్నం పెడుతున్న అన్నపూర్ణమ్మని పాదములు పట్టుకుని ప్రార్థన చెయ్యి. ఆ తల్లి ధర్మమునందు అనురక్తినిస్తుంది, ధర్మమునందు నిష్ఠనిస్తుంది. అంటే ఒరిపిడి కలిగినప్పుడు ధర్మాన్ని విడిచిపెట్టకుండా ధర్మం కొరకే నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ వస్తుంది. వాడు శాశ్వతమైన కీర్తి పొందుతాడు. కొన్ని సందర్భములు అన్ని వేళలా సమాజమునకు తెలియవలసిన అవసరం కూడా ఉండదు. అది ఆ వ్యక్తి జీవితంలో రహస్యంగా ఉండిపోవచ్చు. కానీ చూడ్డానికి పరమేశ్వరుడు అన్నవాడు ఒకడు ఉంటాడు కదా, ఆయన ధర్మానికి నిలబడ్డాడో నిలబడలేదో ఆయన దృష్టిలో పడడం వరకు చాలు. 10 మందికి అది ప్రచారం కూడా చేసుకోక్కర్లా. నా బిడ్డ నేను పెట్టిన అన్నం తిని ధర్మానికి నిలబడ్డాడని అన్నపూర్ణమ్మ ఆనందపడితే అంతకన్నా ఏం కావాలి? పాలిచ్చి పెంచిన అమ్మ, సంపాదించి తెచ్చిన తండ్రి, చదువు చెప్పిన గురువు, అన్నం పెట్టిన అమ్మ నా బిడ్డ ఇంత ధర్మాత్ముడయ్యాడు, గొప్పవాడయ్యాడని సంతోషిస్తే ఎలా ఉంటుందో అన్నపూర్ణమ్మ సంతోషించడం అలా ఉంటుంది. అందుకే ఆ ధర్మమునందు నిష్ఠ ఇవ్వగలిగినటువంటి తల్లి అన్నపూర్ణమ్మ. నిజానికి ఈ స్తుతి కన్నా, ఈ స్తుతిలో చెప్పబడిన విషయాల కన్నా దేశకాలములతో సంబంధం లేకుండా సమాజానికి, సమాజంలో ఉన్న మనుష్యులకు ఎల్లకాలముల యందు పనికొచ్చేది ఇంకేం ఉంటుంది? ఇంకేం చెప్పాలి ప్రజలకు? అసలు ఇది బాగా అందుకోగలిగారు అనుకోండి చాలు. శాంతి భద్రతలకి సరిపోదా? ప్రజలు ధర్మాత్ములై నిలబడడానికి సరిపోదా? అందరూ సంతోషంగా ఉండడానికి ఇది సరిపోదా? అంటే ఎంత కష్టకాలంలో కూడా ధర్మం నిలబడడానికి ఏ స్తోత్రాన్ని మనం చదువుకుంటే భగవతి అనుగ్రహం చేత మన జీవితాలు ఒబ్బిడవుతాయో అంత గొప్ప స్తుతిని మనకిచ్చి శంకర భగవత్పాదులు మనని అనుగ్రహించారు.